శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. కలియుగంలో జీవులు చేసే పనులన్నిటిలోనూ ఏవో ఒక ఆటంకాలు కలుగుతూనే ఉంటాయి. ఈ ఆటంకాలన్నీ తొలగించడం కోసమని శ్రీ సంకట నాశన గణేశ స్తోత్రం. భక్తితో శ్రద్ధతో ఈ స్తోత్రాన్ని చేసినటువంటి వారికి జీవితంలో ఎటువంటి సంకటాలు ఎదురుకవు. సంకటాలు వచ్చినా అవి నశించిపోతాయి. అందుకే దీనికి సంకట నాశన గణేశ స్తోత్రం అని పేరు. స్తోత్ర జపం చేయటం వల్ల, ఆ స్తోత్రాన్ని పారాయణం చేయటమే కాక విన్నా కూడా ఫలితం వస్తుంది గనక అవకాశం ఉన్నవారు పారాయణము చేయండి. పారాయణం చేసే ఓపిక లేని వారు శ్రద్ధతో వినండి. నారద ఉవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుః కామార్థ సిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టమం నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంజం యః పఠేన్నరః న చ విఘ్నభయం తస్య చ సర్వసిద్ధికరం ప్రభో. విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం. జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః. అష్టాభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వగణేశస్య ప్రసాదతః. ఇతి శ్రీ నారద పురాణే సంకటనాశన గణేశ స్తోత్రం సంపూర్ణం.